హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. నాన్న, ఈరోజు మనం ఒక పచ్చడి చేసుకుందాము. వంకాయ దోసకాయ పచ్చడి. వాటికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను నాన్న. 1/2 కేజీ వంకాయలు, ఇది ఒక్క దోసకాయ తీసుకున్న చిన్నది, అందులో 3/4 భాగము దోసకాయ కట్ చేసుకున్నా. 4 టమాటాలు, 4 టమాటాలు చిన్నగా కట్ చేసుకున్నా. కొత్తిమీర, కరివేపాకు, ఒక 5-6 చింతపండు రెబ్బలు, ధనియాలు, నువ్వులు, జీలకర్ర, పల్లీలు, 5-6 ఎల్లిపాయలు, ఒక 10-12 పచ్చిమిర్చి, పల్లి, నువ్వులు, జీలకర్ర, నువ్వులు, ధనియాలు వేయించుకున్నాను. ఇప్పుడు ఏం చేద్దాము, ఈ టమాటా వంకాయ ఇది ఫ్రై చేసి పచ్చడి చేసి చూపిస్తున్నాను. వంకాయ దోసకాయ టమాటా పచ్చడికి మనం 1/2 కేజీ వంకాయలు కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వంకాయలకు ఆయిల్ వేసేసుకున్నాం. కొద్దిగా 1-2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం. ఓకే, ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ వంకాయలు వేసేద్దాం. కట్ చేసుకున్న వంకాయలు వేసేద్దాం. కట్ చేసి ఉప్పు నీళ్ళు వేసుకున్నాను వంకాయలు, లేకపోతే చేదు వస్తుంది వంకాయ. సాల్ట్ వాటర్లో వంకాయ వేసుకున్నాను. ఇది కొంచెం ఫ్రై చేద్దాం. మొత్తం ఫ్రై చేద్దాం. పచ్చడి చాలా బాగుంటుంది అన్న. వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని తినాలే, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇది బాగా మగ్గనిద్దాం. ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. నాన్న, వంకాయ కాస్త ఫ్రై అయింది కదా, ఇప్పుడు టమాటా వేసేద్దాం. టమాటా ఫ్రై చేస్తాం. ఇది కాస్త మగ్గనిద్దాం. ఓకే, మూత పెడదాం. ఈలోపు మనము వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదా నాన్న, వేయించుకున్న పల్లీలు, జీలకర్ర, మిరపకాయలు, నువ్వులు, ధనియాలు ఇవన్నీ వేయించుకున్నాము. ఇప్పుడు మిక్సీలో ఇది పౌడర్ చేద్దాం. అది ఫ్రై అయ్యే వరకు ఇది పౌడర్ చేద్దాం. ఓకే, ఇవన్నీ వేసి పౌడర్ చేసేద్దాం. ఈ సాల్ట్ వేసేద్దాం. 1 స్పూన్ సాల్ట్, మనకేమైనా అవసరమైతే తర్వాత వేసేసుకుందాం. కారం, మిరపకాయలు మీ టేస్ట్ని బట్టి వేసుకున్నాను. నేను ఒక 10-12 మిరపకాయలు వేసుకున్నాను. ఇది మిక్సీ చేసేసాను. ఓకే, ఇది మిక్సీ చేసుకున్నాం. పల్లీలు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, సాల్ట్ వేసి ఇది మిక్సీ చేసినాను. నెక్స్ట్ ఇప్పుడు ఈ వంకాయ టమాటా ఫ్రై అయిపోయింది. ఇది ఒక బౌల్లోకి తీసేద్దాం నాన్న. ఇది ఓకే, కొద్దిగా చల్లబడ్డాక మిక్సీ చేద్దాము. ఇప్పుడు ఈ దోసకాయలు ఉన్నాయి కదా, ఇవి కొద్దిగా లైట్గా ఆయిల్ వేసి ఫ్రై చేద్దాం. చూపిస్తాను నెక్స్ట్ ప్రాసెస్. కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేద్దాం. ఒక 2-3 సెకండ్లు ఇది ఫ్రై చేద్దాం. పచ్చిది కూడా వేసుకోవచ్చు, కానీ చిన్నపిల్లలు అట్లా తినరు. ఇట్లా కొద్దిగా లైట్గా ఫ్రై చేసేస్తే పిల్లలు కూడా చక్కగా తినేస్తారు. ఇప్పుడు ఇది మిక్సీ చేద్దాం. రెడీ నాన్న, ఈ
ఇప్పుడు ఈ వంకాయ టమాటా ఫ్రై చేసుకున్నాం కదా, ఇది చల్లారిన తర్వాత ఒక 3-4 చింతపండు రెబ్బలు ఇందులో వేసేద్దాం. పసుపు వేద్దాం. ఈ టమాటా వంకాయ ఇందులో వేద్దాం. ఇది మిక్సీ చేద్దాం. ఓకే, వంకాయ టమాటా వేసాం కదా, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేద్దాము, కొద్దిగా కొత్తిమీర వేద్దాం. ఇది మిక్సీ చేద్దాం. ఇప్పుడు వేయించుకున్న దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇవి కూడా వేసేద్దాం. దోసకాయ ముక్కలు లైట్గా వేయించుకోవాలన్న, ఎక్కువ మెత్తగా వేయించాల్సిన అవసరం లేదు. లైట్గా వేయించి ఇది కూడా ఒకటే రౌండ్ తిప్పదు, మిక్సీ ఎక్కువ తిప్పదు. ఇలాగే తిప్పేసాను. ఇప్పుడు పోపు పెట్టేద్దాం ఈ పచ్చడి. ఓకే, ఇలా తిప్పేసుకోండి అన్న. ఇలా పచ్చడి నువ్వులు, పల్లీలు, జీలకర్ర, ధనియాలు, కొత్తిమీర ఇవన్నీ వేసింది కదా, ఈ ఫ్లేవరు చాలా మంచిగా వస్తుంది. పచ్చడి కూడా చాలా కమ్మగా ఉంటుంది అన్న, టేస్టీగా ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుంది. మిక్సీ చేసుకున్న చట్నీ ఇందులో తీద్దాం నాన్న, బౌల్లోకి తీసేద్దాం. తీసేసి పోపు పెడదాము. ఒక్క నిమిషం నాన్న. దోసకాయ పచ్చడి బౌల్లోకి తీసుకున్నాం. మనం దోసకాయ వేయించుకున్నాం కదా, అవి కొన్ని ముక్కలు తీసి ఇందులో కలిపేద్దాం నాన్న. ఓకే, ఇలా టేస్ట్ చాలా బాగుంటుంది. వంకాయ, టమాటా, దోసకాయ ఈ ఐటమ్స్ తోటి సూపర్ ఉంటుంది అన్న చట్నీ. 2 చింతపండు రెబ్బలు కూడా వేసినాం కదా, చాలా బాగుంటుంది. ఇప్పుడు పోపు పెట్టేద్దాం. ఓకే, ఇదే నాన్న పోపుకు మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి నాన్న. ఇది పోపులు వేసేద్దాం. కొన్ని ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, పోపు అయిపోయింది. పచ్చడిలో వేద్దాం. ఓకే, ఇలా చాలా బాగుంటుందండి. ఇది అన్నంలకు, చపాతీకి, జొన్న రొట్టెకు, దోశలకు కూడా తినవచ్చు నాన్న, సూపర్ ఉంటుంది. ఓకే, ఎలా చేశానో చూశారు కదా. నేను చేసినట్టు సేమ్ చేయండి, టేస్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నాన్న ప్లీజ్. మీ సపోర్టే నాకు ఎనర్జీ. ఓకే, చేస్తుందా నాన్న? చూసారా పచ్చడి ఎంత చక్కగా మంచిగా సూపర్ టేస్టీ అయింది నాన్న. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్లో పెట్టండి బిడ్డ. ఓకే, సూపర్ ఉంటుంది. పిల్లలకు కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు పచ్చడి, 1 స్పూన్ పచ్చడి వేసి 1 స్పూన్ ఆయిల్ వేసి కలిపెట్టినా మంచిగా లంచ్ బాక్స్కు చాలా బాగుంటుందన్న. ఒకసారి ట్రై చేయండి. ఓకే.